హలో అండి, నమస్కారం. సో మనమైతే ఎవ్రీడే ఏం చేయకపోయినా చేసినా కూడా చాట్‌జీపీటీ అనేది ఓపెన్ చేసి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. సో అసలు చాట్‌జీపీటీ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ చాట్‌జీపీటీ? చాట్‌జీపీటీ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఏఐ చాట్‌బోట్ క్రియేటెడ్ బై ఓపెన్ ఏఐ అనేసి అంటున్నాం. సో ఓపెన్ ఏఐ అనేది ఈ చాట్‌జీపీటీ అనేది ఒక అడ్వాన్స్డ్ ఏఐ చాట్‌బోట్. ఈ ఓపెన్ ఏఐ అయితే ఇది క్రియేట్ చేసింది. అండ్ అలాగే ఇక్కడ మనము చాట్ జీపీటీ అంటున్నాం కదా. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ అనమాట. అంటే అది ఈ జీపీటీ ఆర్కిటెక్చర్ మీద బేస్ అయ్యి ఉంది. ఓకే, ఇక్కడ జీపీటీ అంటే ఏంటి? జీపీటీ మీన్స్ జనరేటివ్ అంటే క్రియేట్స్ న్యూ టెక్స్ట్ అనమాట. అంటే ఇక్కడ జీ ఫర్ జనరేటివ్ అనేసి అంటున్నాం కదా. అంటే న్యూ చార్ట్స్ని వాటిని క్రియేట్ చేయడానికి యూజ్ చేసేది. ఓకే, అంటే ఏఐ క్రియేట్ చేస్తుంది జనరేటివ్ అంటే. తర్వాత ప్రీ ట్రైన్డ్ అంటే ట్రైన్డ్ ఆన్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా. అంటే ఇంతకుముందు మనం చూసాం కదా, ఏఐ అయినా కూడా కొన్ని మ్యాసివ్ డేటా సెట్స్ పైన, కొన్ని బిలియన్స్ ఆఫ్ డేటా సెట్స్ పైన ట్రైన్ అయ్యి ఉంటుంది అనేసి. సో అలాగే ఈ పీ అంటే ప్రీ ట్రైన్ అంటే ఇంత మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా పైన ట్రైన్డ్ అయ్యి ఉందన్నమాట. ఓకే, ఏ అనేది ఆల్రెడీ చాలా టెక్స్ట్ డేటాలో ట్రైన్ అయింది అనేసి అర్థం. తర్వాత ట్రాన్స్ఫార్మర్ అనేసి ఇక్కడ చూస్తున్నారు కదా. అంటే ఏ న్యూట్రల్ నెట్వర్క్ మోడల్ దట్ అండర్స్టాండ్ లాంగ్వేజ్ కంటెక్స్ట్ అనేసి అంటున్నాం. అంటే న్యూరల్ నెట్వర్క్ మోడల్ అనేది ఉంటుంది కదా. సో లాంగ్వేజ్ కంటెక్స్ట్ని నేర్చుకుని జనరేట్ చేస్తుందన్నమాట. ఓకే, అర్థమైంది కదా అండి జీపీటీ అంటే ఏంటో. అండ్ దాని తర్వాత అసలు చాట్‌జీపీటీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చూద్దాం. సో బేసికల్గా ట్రైనింగ్ ఫేజ్ అనేది ఉంటుంది దీనికి. అంటే చాట్‌జీపీటీ ఈజ్ ట్రైన్డ్ ఆన్ లార్జ్ స్కేల్ డేటా సెట్స్, టెక్స్ట్ ఫ్రమ్ బుక్స్, వికీపీడియా, బ్లాగ్స్ అండ్ రీసెర్చ్ పేపర్, కన్వర్జేషన్స్ ఎక్సెట్రా. సో బేసికల్గా చాట్‌జీపీటీ కానీ ఏదైనా సరే ఏఐ చాట్‌బోట్స్ కానివ్వండి, కొన్ని లార్జ్ స్కేల్ అంటే వీడియోస్ నుంచి, ఇమేజెస్ నుంచి, ఇలా వికీపీడియా, టెక్స్ట్ బుక్స్, చాలా డిఫరెంట్ ఆఫ్ రిసోర్సెస్ బేస్ చేసుకుని ట్రైన్ అవుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్ అనేసి ఉంటుంది. షాపింగ్ మాల్కి అది ఈ ప్రపంచంలో ఎన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయో అవన్నీ ఇమేజెస్ బేస్డ్గా అసలు ఒక షాపింగ్ మాల్ అంటే ఎలా ఉంటుంది అనేసి అది ట్రైన్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇట్ లర్న్స్ అనేసి అంటున్నాం. అంటే గ్రామర్ అండ్ లాంగ్వేజ్ పైన, గ్రామర్ అండ్ లాంగ్వేజ్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ నాలెడ్జ్ పైన, రిలేషన్షిప్స్ విత్ వర్డ్ అండ్ రీజనింగ్ అండ్ కాంటెక్స్ట్ వీటన్నిటిని బేస్ చేసేసుకుని అది ముందుగానే ట్రైన్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే, సో బేసికల్గా ఇక్కడ మనకి హౌ చాట్‌జీపీటీ వర్క్స్ అంటే దీంట్లో మనకి ఫస్ట్గా ప్రీ ట్రైనింగ్ అనేసి ఉంటుంది. అంటే ఏఐ చాలా హ్యూజ్ టెక్స్ట్ డేటా మీద ట్రైన్ అవుతుంది అనేసి చూసాం కదా. ఇందాక చెప్పిన గ్రామర్, లాంగ్వేజ్, ఫ్యాక్ట్స్ వీటన్నిటిపైన ఫస్ట్గా ఇలా ఉంటుంది. తర్వాత ఫైన్ ట్యూనింగ్ అనేసి ఉంటుందన్నమాట. అంటే దీన్ని RLHF అనేసి అంటుంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదన్నమాట ఫైన్ ట్యూనింగ్. ఓకే, సో హ్యూమన్ ఫీడ్బ్యాక్ యూజ్ చేసి రిఫైన్ చేస్తారనమాట బేసికల్గా ఇదైతే. అండ్ అవుట్పుట్ అక్యురేట్గా సేఫ్గా ఉంటుంది దీనివల్ల. అండ్ RLHF అంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ విత్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అనేసి అర్థం. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఆఫ్టర్ ప్రీ ట్రైనింగ్ ఇట్ ఈస్ రిఫైన్డ్ విత్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అనేసి అంటున్నాం. హ్యూమన్స్ రేట్ AI ఆన్సర్స్ ఈక్వల్స్ టు AI లర్న్స్ టు ప్రిఫర్ హెల్ప్ఫుల్, సేఫ్ అండ్ హ్యూమన్ రెస్పాన్స్. ఒక మనిషి ఎలా అయితే రెస్పాన్స్ ఇస్తారో మనుషుల ఫీడ్బ్యాక్ తీసుకుని అదైతే వర్క్ అవుతుంది అనేసి అర్థం. దిస్ మేక్స్ చాట్‌జీపీటీ మోర్ యూస్ఫుల్ అండ్ రిలయబుల్. సో బేసికల్గా ఇలా ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఏం చేస్తుందంటే యూజర్ ప్రాంప్ట్ అనేసి ఉంటుంది కదా. ప్రాంప్ట్ అంటే ఏంటో మనం చూసాము. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ అనేసి. సో యూ టైప్ ఏ క్వశ్చన్ ఆర్ ఇన్స్ట్రక్షన్, మనం టెక్స్ట్ చేసేది, ఏదైనా డిస్క్రైబ్ చేసేది, దాన్ని మనం ప్రాంప్ట్ అనేసి అంటున్నాము. సో బేసికల్గా యూజర్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు అది దానికి టోకెన్స్ లాగా బ్రేక్ చేస్తుంది. దాని తర్వాత మోస్ట్ ప్రాబబుల్ వర్డ్స్ ప్రెడిక్ట్ చేస్తుంది. అండ్ హ్యూమన్ ఒక మనిషి లాగా సెంటెన్సెస్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే రైట్ ఏ స్టోరీ అబౌట్ ఏ లయన్ హూ బికమ్స్ ఏ కింగ్, ప్రిడిక్షన్ అండ్ ప్యాటర్న్ మ్యాచింగ్ అనేసి అంటున్నాం. అంటే ఇది హెడ్డింగ్ లాగా ఇది
ఒక టెక్స్ట్ ఇచ్చినప్పుడు అది ప్రిడిక్ట్ చేసేసుకొని దాని ప్యాటర్న్స్కి లయన్ అంటే ఎలా ఉంటుంది, బికమ్స్ అంటే ఏంటి, కింగ్ అంటే ఎలా ఉంటారు ఎవరు, ఫారెస్ట్లో అంటే ఈ లయన్ ఒకవేళ కింగ్ ఉంటే ఎలా ఉంటుంది అనేసి దాని ప్యాటర్న్ మ్యాచింగ్కి ఎవ్రీథింగ్ కూడా ప్రిడిక్ట్ చేసేసి మనకైతే అవుట్పుట్ ఇస్తుంది. ఎలా అంటే మనం ఎంత బాగా లైక్ ఈ ప్రాంప్ట్ ఇస్తే అంత బాగా మనకైతే ఆన్సర్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ద మోడల్ యూజెస్ డీప్ లెర్నింగ్ ప్లస్ ట్రాన్స్ఫార్మర్స్ టు ప్రిడిక్ట్ ద నెక్స్ట్ మోస్ట్ లైక్లీ వర్డ్స్. అంటే లైక్ రైట్ ఎ స్టోరీ అనేసి అన్నాను, తర్వాత వర్డ్ మ్యాక్సిమం ఏముండొచ్చు అంటే దేని గురించి అయినా చెప్తారు కాబట్టి అబౌట్ అనేసి వస్తుంది కదా. అలా ఇది డీప్ లెర్నింగ్ ప్లస్ ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ని యూజ్ చేసేసుకుని అలా వర్డ్స్ని గెస్ చేస్తూ అలా అయితే మనకు సెంటెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ స్టోరీ అనేది లైక్ మనకు అవుట్పుట్గా ఇస్తుంది. అండ్ ఇట్ లుక్స్ ఎట్ బిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ట్రైనింగ్ డేటా అండ్ మ్యాచెస్ ప్యాటర్న్. మనకి ఇచ్చే ముందే అది ప్రాసెసింగ్ అయ్యే ముందే ఇలా అది నేర్చుకున్న బిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ బేస్ చేసేసుకుని ట్రైనింగ్ డేటా ప్రకారంగా మనకైతే అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, ఆఫ్టర్ లయన్ బికమ్స్ ఏ మోస్ట్ లైక్లీ వర్డ్ ఏంటి, కింగ్, అలా ఇచ్చేస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఫ్లో ఇస్తున్నాను చూడండి. అంటే యూజర్ ప్రాంప్ట్ ఎక్స్ప్లెయిన్ జనరేటివ్ ఏఐ టు ఏ 10-year-old. అంటే ఏమంటున్నాము, జనరేటివ్ ఏఐ అనేది ఒక 10 ఏళ్ళ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యు అంటే ఏంటి, ఇక్కడ మనం ఎలా ఇస్తున్నాం ప్రాంప్ట్ అనేది ఎంత క్లియర్గా ఇచ్చాము అంటే బిగినర్కి బిగినర్ అంటే లైక్ 20 years వాళ్ళకి ఒక సెంటెన్స్ ఒక పని చెప్పాలంటే ఒక విధంగా చెప్తాం, అదే 10 years వాళ్ళకి చెప్పాలంటే ఒక విధంగా చెప్తాం, వాళ్ళకి అర్థం వాళ్ళ మెంటాలిటీని బేస్ చేసేసుకుని. అంటే ఇక 10-year-old అంటే ఇది లైక్ ఒక చిన్న పిల్లాడికి ఎలా చెప్పొచ్చు అనే ప్రాసెస్ పైన అది ప్రాసెస్ అయిపోయి లైక్ తను లైక్ ట్రైన్ అయిన డేటా సెట్స్ని యూజ్ చేసేసుకుని అసలు చిన్నపిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా చెప్తే అర్థమవుతుంది అన్న బేస్డ్ పైన తర్వాత ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు చాట్‌జీపీటీ ఏం అవుట్పుట్ ఇస్తుంది, జనరేటివ్ ఏఐ ఇస్ లైక్ స్మార్ట్ రోబోట్ ఆర్టిస్ట్ ఇవన్నీ కూడా లైక్ చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దానికి లింక్ చేసింది ఫస్ట్ వచ్చేసరికి. తర్వాత యూ టెల్ ఇట్ వాట్ యు వాంట్ అండ్ ఇట్ మేక్స్ సంథింగ్ న్యూ. అంటే నువ్వేం చెప్తే అది కొత్తగా అది ప్రిపేర్ చేస్తుంది, పిక్చర్ కానివ్వండి, స్టోరీ, సాంగ్ బేస్డ్ ఆన్ వాట్ ఇట్ హ్యాస్ లెర్న్ అనేసి క్లియర్గా సింపుల్ టెర్మినాలజీ అనేది యూస్ చేసేసుకుని చెప్పిందనమాట. ఇది డిఫరెన్స్. ఓకే, ఇక్కడ మనము అప్లికేషన్స్ ఆఫ్ చాట్‌జీపీటీ అనేది చూద్దాం. సో బేసికల్గా ఇది ఎక్కడెక్కడ అప్లై అవుతుందంటే ఎడ్యుకేషన్కి మెయిన్గా అప్లై అవుతుంది, ఎందుకంటే హోంవర్క్ హెల్ప్ చేయడానికి ఆబ్వియస్గా మనం యూజ్ చేస్తుండొచ్చు. ట్యూటరింగ్కి, కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్స్కి ఇది జస్ట్ వండర్ఫుల్ టూల్ అనేసి అనుకోవచ్చు. అండ్ ప్రోగ్రామ్ కోడర్స్ ఒకవేళ అయితే దీన్ని బాగా యూజ్ చేస్తూ ఉంటారు, డీబగింగ్, రైటింగ్ కోడ్, ఎక్స్ప్లెయినింగ్ కోడ్ కోసం అయితే. బిజినెస్ పరంగా కూడా చాలా యూజ్ చేయొచ్చు. ఒక ఈమెయిల్ క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కాకపోతే దీనికి జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు ఆటోమేటిక్గా మెయిల్ క్రియేట్ చేస్తుంది. ఈవెన్ ఇన్ కేస్ మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనం క్రియేట్ చేసినట్టుగానే లైక్ దిస్ ఇస్ రూపా అనేసి ఇంకా లైక్ నేనే రాసా అన్నట్టుగా క్రియేట్ చేసేస్తుంది, మనం ఏం ఎడిట్ కూడా చేసుకునే అవసరం లేకుండా. కస్టమర్ సపోర్ట్, జనరేటింగ్ రిపోర్ట్స్ వాటికన్నిటికి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ కంటెంట్ క్రియేషన్, ఓకే, దీనికి కూడా యూట్యూబ్ స్క్రిప్ట్స్, బ్లాగ్స్, సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది. పర్సనల్ యూస్ కోసం కూడా బ్రెయిన్ స్టార్మింగ్, లెర్నింగ్ న్యూ టాపిక్స్ అండ్ ప్రొడక్టివిటీ. మనం ఎక్కడికి ఒక టాపిక్ నేర్చుకోవడానికి వెళ్ళే అవసరం లేదు, పే చేసే అవసరం కూడా లేదు. చాట్‌జీపీటీ మన పర్సనల్గా ఏం నేర్చుకోవాలి అన్న కూడా చెప్పేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, లైక్ ఒక కొన్ని డేస్ బ్యాక్ లైక్ మా ఇంట్లో ఆయిల్ పెడతాం కదా స్టవ్ పైన, ఆయిల్ పెట్టంగానే లైక్ మర్చిపోయాక దానిపైన ఫైర్ వచ్చేసింది అనమాట. చాలాసేపు అలానే ఉంది, ఏం చేసినా తగ్గట్లేదు. లైక్ నేను షాక్గా ఉన్నాను అసలు ఏమవుతుంది అనేసి. లైక్ ఒక 10 to 15 minutes లైక్ స్ట్రగుల్ అయ్యా. ఇంట్లో వాళ్ళు కూడా ఎలా ఆర్పాలి, వాటర్ పోయాలా లేకపోతే కింద, ఈవెన్ దో అది కిందికి వేస్తే ఫ్లోర్ మొత్తం కూడా ఆయిల్ స్ప్రెడ్ అయిపోయి ఫ్లోర్ మొత్తం కూడా లైక్ ఫైర్ వచ్చేస్తుంది, అలా ఉంటుందన్నమాట. సో ఇమీడియట్గా నాకు చాట్‌జీపీటీ అని అడుగుదాం అనేసి డౌట్ వచ్చేసి జస్ట్ లైక్ 10 minutes మేము చాలా టిప్స్ లైక్ గాలి ఊపడం లైక్ చాలా చేశాను. తర్వాత ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు ఇలా అయ్యింది, ఏం చేస్తే బెస్ట్ అనేసి జస్ట్ దానిపైన వెళ్ళి ఒక లిడ్ క్లోజ్ చేయని చేసి చెప్పింది. నేనేం చేశాను, దానిపైన వెళ్ళి ఒక లైక్ మొత్తం క్లోజ్ అయ్యేలాగా ఆక్సిజన్ అంటే గాలి ఆడకుండా ఒకటి ముయ్యాలి అంటే
మూసేసాను, ఒక పెద్ద లిడ్ తెచ్చేసి మూసేసాను, ఎగ్దమ్న ఫైర్ అయిపోయింది. అంటే అక్కడ దానికి లైక్ అక్కడ ప్రాసెసింగ్ ఏమవుతుంది, అప్పుడు ఆ ఆయిల్ పైన ఒక ఫైర్ వస్తే ఆక్సిజన్ తాకితే ఇంకా ఎక్కువ అవుతుంది, ఆక్సిజన్ ఇంకా ఉంటూనే ఉంటుంది ఆబ్వియస్గా మన ఎన్విరాన్మెంట్లో. అది తాకేంతసేపు ఆయిల్ పైన ఫైర్ అనేది ఉంటుంది, కాబట్టి ఒక లిడ్ క్లోజ్ చేయాలి అనేసి అది ఎగ్జామిన్ చేసేసి చెప్పేసింది. వితిన్ 1 సెకండ్లో ప్రాబ్లం అనేది సాల్వ్. ఇట్లా మన జనరల్ ప్రాబ్లమ్స్కి కూడా ఈ ChatGPT అనేది యూజ్ చేయొచ్చు. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ChatGPT అనేది చూద్దాం. అంటే కన్వర్జేషన్ అండ్ న్యాచురల్గా ఉంటుంది, ఫాస్ట్ అండ్ క్రియేటివిటీ అండ్ వర్స్టైల్గా వర్క్ అవుతుంది, వర్క్స్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్, కెన్ అడాప్ట్ టు యూజర్ స్టైల్ విత్ ప్రాంప్ట్స్. ఓకే, సో ఇదండి ఈ ChatGPT గురించి వచ్చేసరికి. సో బేసికల్గా ఈ ChatGPTలో మనము ఎవ్రీథింగ్ కూడా ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు, అండ్ అలాగే మనకి ఏం కావాలన్నా కూడా చిటికెలో మన ముందు ఆన్సర్ అనేది ఉంటుంది, జస్ట్ ఒక ప్రాంప్ట్ అనేది సరిగ్గా ఇస్తే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ టాపిక్ అయితే కంటిన్యూ చేసేద్దాం.